గాండ్లపేట మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మరియు మండల కన్వీనర్గా చంద్రారెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాల పంపిణీ చేశారు. తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీరాములు, హౌసింగ్ ఏఈ షామీర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల కన్వీనర్ చంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహగౌడ్, గజ్జల రవీందర్ రెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. భువనేశ్వరి వైఫ్ ఆఫ్ నాగరాజ్ అక్కడ ప్లాట్ లో ఉండండి. మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా అక్కడ ప్లాట్ లోనే పట్టా ఇవ్వడం జరుగుతుంది. కే భువనేశ్వరి వైఫ్ ఆఫ్ నాగరాజు, ప్లాట్ నెంబర్ 56. సర్వేరు ఏ వెంకటరమణ. ఆలకుంట లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ ఏ వెంకటరమణ. పి సుమియాబాను వైఫ్ ఆఫ్ ఇక్కడ పట్టా పాస్పోర్ట్ తీసుకుని మీరు వెళ్ళిపోతే అది అప్డేట్ కావు. కింద సంతకాలే పెట్టి తీసుకొని పోవాలా ఖచ్చితంగా. ప్లాట్ కూడా మీకు చూపిస్తాడు. ప్లాట్ నెంబర్ 67 వెంకటలక్ష్మమ్మ. ఏ రామాంజలమ్మ వైఫ్ ఆఫ్ ఏ శివారెడ్డి. ఏ రామాంజ వచ్చేసేలా రామాంజలమ్మ. మంజుల వైఫ్ ఆఫ్ రాఘవేంద్ర. పైకి రా, రాయమ్మ రాలేదా? ఎం సమాజం ఎం నజరుల్లా. నస్రీన్ పి అస్లాం ఖాన్. నస్రీన్ సంతకం పెట్టాలా? ప్లాట్ నెంబర్ చూసుకొని పోండి. ఏమైనా డౌట్ ఉన్నా. జీ రేణుకా వైఫ్ ఆఫ్ దొడ్డప్ప. నువ్వు అట్లా పక్కన కొల్లు గంగాదేవి వైఫ్ ఆఫ్ కె శ్రీనివాస్. నాయకులు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు గౌరవ తహసీల్దార్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలు గౌరవ ఎంపీడీఓ గారు, హౌసింగ్ ఏఈ గారికి, వేదిక ఆశ్రయంలైన మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ వెంకటరమణ సార్ గారికి, భాస్కర్ రెడ్డి, నరసింహగౌడ్, రవి, శంకరన్న, చాలామంది వేదిక పైన ఆశీనులైనటువంటి గాండ్లపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ గాండ్లపేట లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో మరో ముఖ్యమైనటువంటి హామీని ఈ నెల 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇంటి పట్టాలిచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం, అది కూడా పూర్తిగా మహిళల పేరుపైనే ఈరోజు పట్టాలిచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు జరుగుతూ ఉంది. మనమందరం కూడా రోజు చూస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. లక్షల సంఖ్యలో ఈరోజు అక్క చెల్లెమ్మలంతా తాము ఉండబోయే ఇంటి, మరి సొంత ఇల్లు